ఏడ పాడైండో ఏం కత్తనో తిరిగి తిరిగి ఆట కత్తంది. ఎవరిపోతాండ్రా నాటయ్య? రాజిరెడ్డి పటేల్ నన్ను కూడా రమ్మన్నాడు కానీ నేనే పోతలేను. గీ మా సత్తిగాడు ఎన్నో వేయిండు. సత్యే ఈ తలపండు వరగా ముండ కొడుకు లేచిన కాడికి వెళ్ళి పండు వాళ్ళ దాకా తిరిగి తిరిగి తినే వాళ్ళకి వస్తాడు. సాయి సత్తన్న కనబడ్డాడ్రా? మరి ఎటు పోయినట్టు బార్కావు? ఏమరా పని అయిపోయిందారా? అయిపోయిందా? అవురా సత్తి, పెళ్లి చేసుకో వారగా సీన్ గడు పెళ్లి చేసుకున్న చిక్కి అనిపిస్తలేదు. ఊళ్ళే చిన్న చిన్న పోరగాలు చేసుకుంటాను. గందుకే తిరుగుతున్నావురా నాతోటి. అంటే సీన్ గానికి ఊళ్ళో పెళ్ళి అయింది, దానికి పిల్లలు ఉన్నారు, సత్తి గానికి పెళ్లి కాలే అని అందరు అనుకోన్నారా? ఆఖరికి గీడు కూడా అనవాటి నన్ను. అరే సత్తి, ఎట్లానే బుద్ధి అవుతుందిరా నీకు ఆ మాట? నేను నీ సోపతి కానిరా, చిన్నప్పటి నుంచి నేను నీతోటి తిరిగినా. నువ్వు బడికోతే నేను బడికేనా, నువ్వు ఒకటే షర్ట్ వేసుకుంటే నేను కూడా అదే వేసుకున్నా. నువ్వు వేరుగా పోతే నాకు రాకుండా కానీ నీ ఎంబడి వచ్చిందిరా. నువ్వు బర్రెల కాడిపోతే నేను కూడా బర్రెల కాడికి వచ్చిన. నీ జతి నేనెందుకు ఇస్తారా చెప్పు? నాతోటి ఎట్లా బుద్ధి అవుతుందిరా ఆ మాట? చెప్పు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు అట్లా అంటే. మరి చూడరా ఎట్లా అంటారు, వాడు కూడా అనవాటి ఆఖరికి. ఎట్టిస్తాను బా ఉల్లిగడ్డలు? 100కు 3 కిలోలా? ఏమొన్నగా మా పక్కూరైన రాలే అంటే 100కు 4 కిలోలు ఇచ్చి నువ్వు 3 కిలోలు. ఇక రూపాయలు మంచిగా లేవా? అవు కొత్త గడ్డేనా పాత గడ్డ లెక్క? పాత గడ్డ అయితేనేమో మంచిగా ఉండేది, కొత్త గడ్డేనా? ఎందుకు రాదు? మా పెరట్లో పెట్టిన చూడు. నువ్వు అన్ని కట్టే మాట్లాడతావు, చెప్పటోళ్ళకి ఏంది ఎన్న చెప్తారు ఏంటోళ్ళు ఉంటా కానీ. ఇగో నాకు 2 కిలోలు అన్న అయితే 3 కిలోలు ఏం చేసుకోవాలి నేను? దిగవా ఇక మరి అట్టోళ్ళనే ఉంటావా? కూరగాయలు చల్లాకుండా ఎంజేలు పెట్టినా అగ్గిలేలు పెట్టినట్టే ఉంటాను. ఇక ఎండాకాలం దగ్గరికి రాబట్టి ఇంత చింతపండు రావాలని విసికి నానేసుకుంటా. జోకవా? మరి బొమ్మ లెక్క నిలబడి చూస్తావు. పాడాయి గిన్నెలన్నీ తెచ్చుకోపోతే ఎట్టునో ఏం కథను కొంగులు ఎంతసేమో ఇయ్యవా ఇక మరి? ఎన్ని కిలోలు ఇవ్వాలి? 3 కిలోలు. నీ పాల మంచిగా అయినా అదే నోట్ల మా అన్నవాడ ఏడవేండో ఏం కట్టను తిరిగి తిరిగి ఆట కట్టాను. ఆగు గడ మా సత్తిగారు లెక్కనే ఉన్నాడు కదా. ఆగు బాడుకో ఈ సోపతి నోళ్ళ మా అన్ను గిడు నావు. నువ్వు తిరిగి తిరిగి నాకేమో కాలు నయ్యబట్టే మంచిదిరా. అగో ఏవైతే మధ్యలో కట్టమవుతుంది. నీకోసం ఎంతగానో మంది తిరగాలరా, కాళ్ళు లెక్కలు రన్ని నొయ్యంగా వచ్చి గీడ ఫోటోలు దిగుతున్నావు. ఓ పోషవా, మాటలు మంచిగా మాట్లాడు. మొదలు తిడుతున్నావు నువ్వు. మొన్నగట్లనే గసి ఇంటికాన వాళ్ళ కూడా ఇంటికి వచ్చి నన్ను తిట్టబట్టి ఎవరు పడుకోకుండా ఎవరు పనుకోకుండా ఎవరు ఎడిపోకుండా నాకే పదనా. ఇక అప్పుడే నన్ను ఊళ్ళకెళ్ళి వెళ్ళగొట్టిరు. ఇక ఏ పారాపా అడు ఉన్న కొద్ది గట్టినే మాట్లాడతారు. బోధిందుపా తోటి ఇక నువ్వు ఈ సోపతి పట్టనే పట్ట చూడు. నేను ఇక అట్టిగా పుణ్యానికి వచ్చిన అందరు నా మీద పడి ఎడతారు, నన్నే అంటారు. నేనేమో పాపం చేసినట్ట అందరినీ చెడగొడుతున్నానట. నువ్వు నా బతుకు పాడని ఏం మంచిగా లేదు. ముఖంలో ముఖం పెట్టి ఇంకెంతసేపు చూసుకుంటారు? మంది ఎవరైనా చూసినంటే నా ఇప్పు సాపి చేస్తారు. చింద నోరెల్లో పెట్టుకుని ఉండవట్టే, చూడకుంటే ఏం చేయమంటావు? చూడకుంటే ఏం చేయమంటావు? మరి అప్పుడు లవ్ లెటర్ రాసినప్పుడు తెలియదా నీకు? ఏంద్రా సత్తిగా నాకు తెలియకుండా నువ్వెప్పుడు రాసినావు లవ్ లెటర్? అంతేకాదురా, రక్తంతో కూడా రాసిండి ఈయన. అబ్బో వీడు చూస్తే నల్లికుట్లో ఉన్నట్టే ఉంటాడు, మా రాసిండు కావచ్చు. రాయకుంటే నా ఎంబటి పడ్డాడు అప్పట్లో. రాసిన గంతి ఇక రాసిన అన్ని మీ అయ్య దుకాణంలో పెట్టుకొని చక్కెర షాపొత్త పప్పులు కట్టనిక రాసి లాభం. అవును మరి, మాకుంది దుకాణమే. మా అయ్యకు లవ్ లెటర్లను తెలియదు కదా, అవన్నీ న్యూస్ పేపర్లు అనుకుని పొట్లను చుట్టి ఇచ్చిండు వచ్చిన వాళ్ళందరికీ. ఇంకేం చేయమంటావు? సరే తీసిగా నేను పోతున్నా. నల్లికుట్లను తీసుకొచ్చి ఏం మాట్లాడాడు. సరే కానీ నువ్వు ఎట్లా లగ్గం చేసుకోవని తెలిసిపోయింది కానీ దుకాణంలో ఉన్న కాదైతే కట్టు, లేదో లగ్గం చేసుకుంటావని ఇన్ని రోజులు విడిచిపెట్టినా. అరే
నువ్వు దీన్ని లగ్గం చేసుకో ప్రేమించిన అని, ఇంకో దాన్ని లగ్గం చేసుకో. ఇక నీకు లగ్గం కాదు మొగ్గనం కాదు, ఇట్లనే ఉంటావు. మంచిగా దీన్ని వేసుకుంటే పప్పులు ఉప్పులు దుకాణాల సామాన్ అంతా ఫ్రీగా వచ్చు కదరా. సలీమన్నా ఇంత సేటాకు చికెన్ కొట్టవే. చికెన్ ఇస్తారా? ఎప్పుడన్నా తీసుకున్నావా చికెన్? అయ్యో చికెన్ బాబో గా ఒక్క ఈ ఒక్క ఎత్తే మాగకి ఇంత అద్దపావు అవుతుంది, ఒక్కనే ఉన్నాయి, ఏం చేసుకోవాలి? చికెన్ అద్దపావు చెటాకు అట్లా ఎవరు ఇవ్వాలి? తీసుకుంటే అరకిలో తీసుకోవాలి, లేకుంటే కిలో తీసుకోవాలి. అద్దపావు తను పెట్టుగా బొక్కకి ఎక్కువ చికెన్ వెళ్ళిపో. ఏంది పిల్లగా పొద్దు పొద్దుగా వెళ్ళి పెట్టుకుంటారు. సలీం బాయ్ చికెన్ ముక్కలు గిట్టి అన్నాడు ఏంది? అదే పోషవా, నేను చెటాక్ చికెన్ ఇవ్వమంటాను. చెటాక్ చికెన్ ఎవరన్నా ఇస్తారా? తీసుకుంటే అరకిలో తీసుకోవాలి, లేకుంటే కిలో తీసుకోవాలి. ఏమో మీ ముచ్చట గంగలవని కానీ నాకైతే కిలంతా చికెన్ కొట్టి జోకు. సరే పోషవా. జర మంచి మంచి అయ్యా కార్యాలేదో లెగ్ పీసో ఏమో పీస్ అట అవి కూడా అయ్యి. తెల్లగాలు దొరుకుతాదో ఈ పిల్లగా? దొరుకుతుంది ఇక్కడ. ఓ సీసన్ అంతా కొనుక్కోపోతున్నా మరి. చెప్ప కొట్టు. ఫస్ట్ నేను గాలిని కొడతావేంది నాకు కొట్టు. అయ్యా బార్కవ్ షటక్ షటక్ అంటున్నావు, షటక్ ఎవరు ముక్కలు పెడతావురా? కిలో తీసుకుంటా అవతల బొమ్మ. మాటలు మంచిగా మాట్లాడా. ముందుగా నేను మనం వెనక చిరట్టు నువ్వు అట్లా చెప్తాను వెళ్ళి పోలేదాన్ని. నేను నాకు పంట కొట్టి ముందుగా బొక్కి 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 సంతి అన్నం ఒకటి చెప్తాను వేంద్రా, కలుపు కాడ కూర ముక్కలు అవన్నీ పెట్టి కాడ కింద చేతులు పెట్టి ఉంచుకున్నావు. మళ్ళీ కొలుపెట్టి నాయ పాపం తినేటప్పుడు వాడు తినే రా 2 బుక్కలు ఎప్పటి తింటుండే తినేటప్పుడు. ఏం చేయమంటావన్న, నా రాత మంచిగా లేకపోయే. ఆ మూడో కొడుకు ఫోన్ 5 ఏళ్ళు ఉండదు వేయిందంటే బొంబాయికి వారికి ఫోన్ లేదా, లేటర్ లేదా, ఉన్నది లేదా, లేదు లేదా. ఆ ఒక్క ఫోన్కి నలిగిత్తలేద్దామంటే ఎవరు సంబంధం చూసుకో లేకపోయే. అరే అబ్బా నువ్వు ఓకే పెళ్లి అంటే నేను అన్నం కూడా తిన చెప్తానా? నువ్వు ఈ అయ్యను పెళ్లి చేసుకోకపోతే నేను ఎలకల మంది ఆగి తత్తా. అరే అది ఎలకల మంది కాదే, ఉప్పు అది బుక్కినవనుకో మొత్తం వీరేసి అనేది చచ్చిపోతు నువ్వు. ఏదో ఒకటి ఇంత అంటోళ్ళు అందరికీ లగ్గాలైతాన్నాయి. నువ్వు ఇస్తారేసి బో పెట్టినప్పుడే అనుకున్నా మళ్ళీ పెళ్లి ముచ్చట తీస్తావని. ఇగో మంచి సంబంధం చూసిండే పక్కులే ఇంకా తిరుపతి లేడు, ఆ తిరుపతిలో బిడ్డను చూసినా మన ఇంటి ముంగట ఇల్లు ఉండే చూడు కాదు. అన్న జర మంచి చీర అరుచుకొని మంచి రోజు కూడా చేసుకోనాడు ఓదాని పోరని పట్టుకొని ఇక్కడ లగ్గం చెయ్యాలి. ఏ చేపుడే ఎట్లయినా నేను కూడా ఒక్కదాన్ని లేనప్పుడు అన్న నాకు కూడా బాధ అనిపించలేదా? ఇందంటోళ్ళు పెళ్లి లేని పిల్లగాలు కూడా అయ్యారు. నువ్వేం రంది పడకు, ఇక్కడ తప్పకుండా పెళ్లి చేద్దాం. సరే అన్న. తిని ఒకటి తిను. అబ్బా ఇక నువ్వు బాధపడకే, ఇప్పుడు చేసుకుంటా పెళ్లిగా. అమ్మయ్యా ఇప్పుడు నిమ్మలంగా ఉంది నా పానం. అన్న చెప్ప నా పిల్లని దొరించి చెయ్యే. తప్పకుండా చేయలే ఈ 7 నాకు తలవాలయ్యాలి ఉగాది ముంగట. జాగలేదా రగ్గ బాయి వస్తున్నావు. అరే నువ్వు ఇంకా ఎప్పుడు లగ్గం చేసుకుంటావురా? ఊరోళ్ళందరూ సత్తిగాని లగ్గం ఎప్పుడైనా అడిగితే ఇజ్జతి పోవట్టి. నువ్వు ఇంకా దుకాణం స్వీట్ని చేసుకో, ఇంకేవైనా జ్యూస్ చేసుకో. మరి నీకు లగ్గం అవుతుందా కదా? అసలు నీకేమనిపిస్తుంది? నీ అవ్వయ్యనేమో తిట్టబట్టిరి, నువ్వేమో మా సూపతి పడుతున్నావు అని అందరు మమ్మల్ని అనబడితే ఊళ్ళే. నీకేమో లగ్గం అయితే లేపాయి, మొగ్గం అయితే లేపాయి, ఏమని అంటేనేమో తప్పు. నీకేం తెలుసురా నా బాధ? అదో రాత్రి ముచ్చట్లే, చెప్తా నీకు తర్వాత. కదే ఇప్పుడు చెప్తా, రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా అని కూడా ముచ్చట చెప్తానే లేకపోతుంది. నీ మనసులో నువ్వు పెట్టుకుంటే నాకు ఇట్లా తెలుస్తుంది, నాకు అర్థం కాదు. కానీ ఓహో మేఘమాల అందాల అగో నీ మామత్తాడు.
ఆయనతో ఉందిరా నాకు బాధ. ఊరికే పెళ్లి అని చంపుతాడు నన్ను. ఏ ఊకోరా, నేను మాట్లాడుతుంది నీకేం బాధ? అగో ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా. ఏందిరా ఎప్పుడు చెట్లనే కూర్చుంటారు? ఏం ముచ్చట్లు పెడతారా ఏంది? ఏదో ముచ్చట పెడతామే. ఇప్పుడు దరువురా, ఇడేదో పెద్ద మొగోడైనట్టు లుంగి కట్టుకొని కూర్చుంటాను ఈడ. అయ్యో అటు ఇటు పోయి నా మీద పడితే నేను అయిదా కానీ ఇక లగ్గం చేసుకుంటూ ఉందా లేదా? ఏంది అసలు మీ కథ? చేసుకుంటా మామ. నేనేం చేయన్నే, నేను అనే తీరు అననే పడితే చెప్పే తీరు చెప్పనే పడితే అది ఇంటనే లేపాయి. చెప్పు, నువ్వే అడుగు ఇక. ఇప్పుడు ఏం తొందర వచ్చింది, చేసుకుంటా తీరాదే. తొందర అంటే చాలా వయసు తగ్గుతుందా పెరుగుతుందా? 20 ఏళ్ళు అనుకుంటూ 15 ఏళ్ళు అంటు 40 ఏళ్ళకి వచ్చిండు. మరి ఏం చెప్తాను సోపతుండి? ఏమో వాడు చేసుకుంటాను వద్దంటాను. వాళ్ళమనేమో ఓడిపోడా మీ సోపతి బట్టి గాలి తిరుగుడు తిరుగుతుండు, అంగడ అవుతుండు, ఊళ్ళో తిరుగుతుండు. మీరు అటు తిరిగా పడుతుంది, ఇటు తిరిగా పడుతుంది. నా పోరాన్ని ఎడగొడుతున్నావు, నా పోరాన్ని ముంచుతున్నావు నువ్వు అని నన్ను తిట్టబట్టి నేనేం చేయండి? మరి అంత తిట్టడానికి మానం వస్తలేదు కదా, మెల్లగా బుర్రకిత్తలేవు అని పెళ్లి చేసుకో. అయ్యో చెప్పి నన్ను ఎత్తింటికలు తెల్లబడుతుంది. ఏం చేయాలి? ఎట్లా బిడ్డ మరి ఏంది చేసుకోవాలి కదా. అరే నీ దాంట్లో పెళ్లిళ్ళైనా ఇద్దరు పోరగాలు లేరు, నువ్వు ఎన్నడూ చేసుకుంటావు నాకు అర్థం కాదు. నాకు అదే బండ కూర్చున్నట్టు కూర్చుంటాడు నల్లోలే. తినమంటే మాత్రం గిన్నె కింద పెట్టుకొని తింటాడు. ఇంకో చెప్పనే చెప్పాడు. ఇంకో 4 రోజులు అయింది అనుకో, నువ్వు కూడా వీని సోపత వీని లెక్కనే అనుకుని ఎవడు పిల్లని కూడా ఇయ్యాడు మరి. అరే అందుకే నాతో పెళ్ళైన వాళ్ళు తిరగకురా బాయ్. ఇంకోసారి ఊకే పెళ్లి అని చంపుతున్నారు. నేను చేసుకున్నా, నా కొడుకు ఓ కొడుకు పుట్టింది, ఓ బిడ్డ పుట్టింది. అద్దురా నా తోట నువ్వు నాకు ఓ కొడుకో బిడ్డ పుట్టి లగ్గమైంది. నీకు కావద్దారా, నీ అవ్వ తిడుతుంది, నీ అయ్య తిడుతుండు, ఊరోళ్ళు అందరూ అంటుర్రు, పొరుగురోళ్ళు అంటుర్రు, చుట్టాలు అంటుర్రు అని అననే పడితే ఎంత మొత్తుకున్నా నా మాట అనగాడు ఎన్నో పెడుతుండు. ఇరుడే లేదు. అరే నీ దాంట్లోకి పెళ్లిళ్ళు అయినాయి, పిల్లగాలు లేరు, ఒక్కొక్కరికి 2-3 పిల్లగాలు లేరు. వీని కూడా కాలేదు పెళ్ళేవో బిడ్డ కొడుక. నన్ను చూడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 3 పిల్లలకు ముద్దుల మొగనైనా మస్తు సుఖపడతానా. నువ్వు కూడా పెళ్లి చేసుకోరా. అరే మీ అయ్యో బాధపడతారు పెళ్ళి ఎప్పుడైద్దా అని, చేసుకోరా. నీకేందే నూరుడు బండ జారుడు బండ ఉన్నట్టున్నావు, మొద్దుకు మొద్దు దాటి మొద్దులే. ఇక నువ్వు చేసుకోవా? ఆనాడు 3 చేసుకున్నాడు, ఆనాడు దినంలా మన ఊరోళ్ళు అవుతారు కదా చేసుకుందామని. అది ఇంకా చేసుకుంటా. సరే మామ చేసుకుంటా, చూడు బాధపడదు. ఎంత మంచి ముచ్చట చెప్పిన 2 రోజులకు. అరే చేసుకుంటున్నాట ఆడ అన్నాడు కానీ ఏం చేస్తాడు ఇక. ఏ బిడ్డ మాట మీద ఉండాలి, విన్నావా? అస్సలు మాట తప్పద్దు. చేసుకుంటా. సరే బిడ్డ సరే ఎట్లయింది చూడు, ఐస్ మీద ఉండంగా పొరపోడా. వచ్చినప్పుడు ఏదో చెప్తా, నేను కవర్ చేస్తా, అది చేస్తా అంటే కదా ఏం చేస్తావు? అందరంటే పెద్ద మనిషి కదా చెప్తింటావని చెప్పిన. నా తప్పేముందిరా, అయినాడు బక్కగా ఉండేనట్టు అందరు ఊళ్ళో అంటారు. మొత్తం నూరుడు బండ జారుడు బండ మొద్దుకు మొద్దు చింత మొద్దు అయినట్టు అయిండు. ఎట్లా ఉంది చూడండి చెత్త పాడుగాను. బాగా ఊరిండు తినుకుంటే ఏం పని. ఏమో ఏం చేస్తావు కానీ నాకైతే ఫిట్టింగ్ పెట్టినప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టాడు. ఏం ఫిట్టింగ్ చేసుకో ఇక. దారి పొంటట్టుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా పోనిద్దునా ఎత్తుండు పోనికుందునా దారి పొంటత్తుండు దారిద్దునా కొవ్వు పొంటత్తుండు తోనిద్దునా నాయనక 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 పడుతుండు నా ముంగటుంటుండు సందిద్దునా వద్ద పొందిద్దునా అనుకుంటూ పోతాండు అనుకుంటా వస్తాండు. దారి పొన్న మాట్లాడు కానీ జరా ముగ్గులు పెద్దగా ఏరా, అది ఆకిలి ఎలుపు. మేము వెనకట ఆకిలి ఎంత తెలుపు ఉంటే అంత తెలుపు వేసుకున్నాం ముగ్గులు పెద్దగా. నువ్వేమో చిన్నగా చిట్కారు ముగ్గులు వేయబడితివి. ఎంతసేపు వేస్తావు ముగ్గులు? పొద్దుగా లేవగానే స్టార్ట్ చేసినావా అత్త? వేసేదాకా చూడవా? ఓ ఇక నువ్వు పెద్ద వేస్తున్నావు రథం ముగ్గు ఆడికెళ్ళి ఇడదాకా అని నిన్ను చూస్తాన్నా. మంచి పాటను మొత్తం చెడగొచ్చినావు. రాయల్ ఎన్ఫీల్డ్ మీద రయ్యున పోతావు పిల్లగా, రాత్రిరంతా కలలకొచ్చి జాతర చేస్తావు. మనసు పాడుగాను రనా మనసు అగో పోషవా పందిరిందా సపరేట్గా కూర్చున్నావు? లేదురా, నువ్వు వచ్చి చేస్తావని కుర్చీ మీద కూర్చుని చూస్తున్నా. అయ్యో పోషవా గట్లా కారడ్డాలు ఎందుకు మాట్లాడతావే? అయితే వాయే కానీ సత్తిగాడు కనబడతాడు ఎటు వేయండు. సిగ్గున్నాదిరా బార్కవ్,
లగ్గం కాక ముందుకంటే ఏదో తోసిపోయింది. లగ్గం కానీ పోరాడు కదా తిరగని అనుకున్నా. ఇప్పుడు కొత్తగా లగ్గమై ఆయనకి గంగెద్దాసంటే పెన్నం ఉండే. పెన్నాన్ని నిడిచిపెట్టి అది నీతో తిరిగితే ఇంట్లోకెత్తి వెళ్తుందిరా. ఇంకా సత్యవాడు ఉన్నాడు అని వస్తున్నావా? మానంద అక్కముండ కొడుక నీ సోపతి పెట్టాడు చెడిపోయింది చాలదారా? అట్లా కాదే పోషవా, లగ్గం కాక ముందైనా లగ్గం అయినాకన్నా సోపతులు బట్టి అప్పుడప్పుడు తిరగాలి టైం బట్టి. ఊకే ఆడదాని వాళ్ళు ఇంట్లోనే ఉంటాడు నీ కొడుకు అంటే తప్పు కానీ. ఓ పాడుగాను, ఇక నువ్వు మొగోని మూట కొట్ట పోతాను కానీ నా కొడుకే గాజులు పెట్టుకొని అడిగింటావు అన్నాడు. సిగ్గు లేకుండా సరే. ఓ పోషవా మంచిగా మాట్లాడు, ఏటి పడతాడే తిడతామేమేమున్నా. నాకు పని లేకేం రాలే, ఊళ్ళకు కళ్ళ డాక్టర్ వచ్చిర్రు. టాబ్లెట్స్ రాసిండు సార్, రాసిండు. ఇందులో కూడా వెళ్దామా? ఉన్నారా మరి వాళ్ళు? ఉన్నారు. పనికి వెళ్ళిండ లేదు ఉన్నారు. మార్నింగ్ కళ్ళు కనబడే వాళ్ళకి చూస్తారట. ఆగో రానే వస్తుర్రు. నమస్తే బాగా నమస్కారం మేడం. నమస్తే సార్. లోపలికి రా. నీ పేరేంటమ్మా? నా పేరు పోసవ బాంచను. ప్రాబ్లం ఏంటి నీకు? ఇక ప్రాబ్లం అంటే మేడం, ఇక ఈ కళ్ళు ఆయిల్లో ఎంత నిద్రపోయిన నిద్ర రావు, గుడ్డు గుంజి పాడైతాయి, ఎర్ర పడతాయి కుంకుమాలే. రోజు నన్ను కళ్ళలో పెట్టుకున్నాక గుంజకపోతే ఏమైతే? మంచిగా చూడు సార్. ఇది గుడ్డు కిందికి పోతుంది, ఇది గుడ్డు మీదికి పోతుంది. కొంచెం ప్రాబ్లం ఉన్నాయా? మంచిగా తినాలి, ఫిష్ తినాలి. సరే సార్, అయితే కానీ మా పోషికి లగ్గం కాక ముందుకి అప్పుడప్పుడు చక్కగా కనబడకపోనట. ఇక ఇంటి మీద ఏంటి ఎట్లుంటుందని ఒక చూసి లగ్గం చేసిర్రు. లగ్గం చేసినాక ఆలపొద్దుగానే కానిపోయింది కానీ ఆయన ఎఫెక్ట్ పడ్డదో ఏమో మన్నో ఆయన కళ్ళు పురాతగా కనబడుకుంటాయి. మరి ఆపరేషన్ చేసుడా, మరి ఇవి మరి పొరలు వచ్చినాయి, మరి దీనికి మబ్బు వచ్చినాయి, ఇట్లా ఏది తెలియదా? చూసి చెప్పురు బాగా. ఇప్పుడైతే ఒక వారానికి మందులు వాడండి. వాడిన తర్వాత మళ్ళీ మా క్యాంప్కి రండి. పోషవా మందులు రాశాను. ఆకుకూరలు తినాలి, ఎగ్ తినాలి, పాలు తాగాలి. నీకు ఆల్రెడీ అద్దాలు రాసి ఇచ్చిన, చిట్టిస్తా. క్యాంపుకి పోయి అద్దాలు తీసుకొచ్చుకోండి. నల్ల కళ్ళ అద్దాలు ఇస్తారా మీరు? ఇస్తాం ఎందుకు? అబ్బో, అద్దాలంటే మా అత్తకు సోకే మేడం. ఈర్రి తిప్పుకుంటా తిరుగుతుంది పెట్టుకొని. అయ్యో సార్, ఇవారికి ఇట్లనే ఊళ్ళకి డాక్టర్లు వచ్చిర్రు, చూసిర్రు, గోళీలు ఇచ్చిర్రు, సూదులు ఇచ్చిర్రు, కంట్లకి గుడ్డు కింద ఒక కన్ను గిట్టి ఇచ్చి ఇట్లా పొడిచిర్రు సూత్తోటి. ఆయనతో ఇళ్ళకెళ్ళి పోయి నోట్లకెళ్ళి వచ్చినాయట నీళ్ళు. ఇక మంచిగానే అయింది. నాకు నల్ల కళ్ళ అద్దాలు ఇస్తారా మరి? ఇస్తాం ఎందుకు? అబ్బో, కళ్ళద్దాలంటే మా అత్తకు సోకే మేడం. ఈర్రి పెట్టుకొని తిప్పుకుంటా తిరుగుతుంది. కోడల పోషవా? అవును మేడం. ఆమె కళ్ళు కూడా చూడాలి కదా మరి. దానికి ఏమైంది మేడం? దాని కళ్ళు మంచిగానే పాడాలి. దాని కళ్ళల్లో కాప కొట్ట రాళ్ళు కొట్ట పొద్దుగా లేచిన కాడికి వెళ్ళి నన్ను గంట పెట్టుకుంటారు అది సైజు. అవు కానీ మేడం, ఈ పసి వాళ్ళని ఎత్తుకొని వచ్చిర్రు ఎవరు? ఆ పిల్ల నా బిడ్డ. అయ్యో పాపం, ఇంటికాడ ఎవరు లేరా ఎత్తుకోను? ఉన్నారు కానీ పాలు మరవలేదు. ఇంకా డబ్బా పాలు అలవాటు చేయలేదు. ఇగో ఇట్లాంటివి రాకుండా ముందు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే తల్లి పాలు ఇవ్వాలి ఈ పిల్లలకి. కొలువులు ఏందో పొల్లగానే వేసుకొని ఎర్రటెండల తిరుగుడు. నా కోడలు ఉన్నది ఇంటి ముంగట. ఓకే, నువ్వు ఇది తెచ్చుకోమ్మా. నువ్వు రామ్మా, కొంచెం కళ్ళు చెప్పి. అమ్మ నీ పేరేంటమ్మా? మనీషా మేడం. ఏమైనా ప్రాబ్లం ఉందా కళ్ళకి? ఏం ప్రాబ్లం లేదు. కళ్ళు బాగానే ఉన్నాయమ్మా, చూసాను కదా. ఇంకెవరు అన్నారా మీ ఇంట్లో? మా ఆయన ఉన్నాడు. పిలవండి. సత్తి ఇక రారా. చూపిస్తాయా? మంచిగా చూపి. కూర్చోండి. ఏంటి నీ పేరేంటి? సత్తి. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం అమ్మా? ప్రాబ్లం ఏం లేదు. సత్తి, ప్రాబ్లం ఏం లేదా? నీకేం అనిపించట్లేదు? ఏం లేదు సార్, నాకు లేదు. ప్రాబ్లం ఉంది కదా. ప్రాబ్లం ఉంది, చెప్పురా. ప్రాబ్లం ఉంది అని నాకు 6 తర్వాత కళ్ళు కనిపించాయి సార్. జర ఎవరికి చెప్పకూడదు సార్.
ఇన్ని రోజులు అలా తెలియకుండా ఏదో అటు ఇటు కవర్ చేసుకున్నాను మీరు చెప్పకండి ప్లీజ్ సార్.